మంగళగిరి పార్టీ కార్యాలయంలో దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 21, 246, 300కి విరుద్ధంగా ఈ చట్టాన్ని తయారు చేశారు. దీనికి కారణం శాసనసభలో అడ్డగోలు మందగోలు బలం 151 సీట్లు అధికార మదంతో ఈ చట్టాలను తయారు చేశారు. శాసనమండలిలో మీకున్న అడ్డగోలు అధికారాన్ని ఉపయోగించి దీన్ని మీరు యాక్ట్ పాస్ చేసుకున్నారు. దీనివల్ల భూ యాజమాన్య హక్కుల్ని రెవెన్యూ అధికారులు ఏదైతే నిర్ణయించకూడదని సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా ఈ యాక్ట్ని తయారు చేశారంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రైతాంగం పట్ల, రైతుల పట్ల, మరి పేద రైతాంగం వాళ్ళ హక్కుల్ని ఏ విధంగా కోల్పోతారో సుబ్బారావు అనే రైతు ఒంటిమిట్ట ఆ ప్రాంతంలో ఆ కుటుంబం యొక్క జరిగిన సంఘటనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళను కూడా కదిలిస్తూ ఉంది. ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇంత ప్రమాదకరమైన చట్టాన్ని తయారు చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకింత అత్యుత్సాహంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు? ఈ చట్టంలో సెక్షన్లు కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంలో సెక్షన్ నెంబర్ 10, 13, 14, 15, 25, 34, 46 ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్గా ఏవి కూడా ఒప్పుకునే కూడా కాదు. అంత రాజ్యాంగ విరుద్ధమైన సెక్షన్ని ఈ చట్టంలో చొప్పించారంటే వీళ్ళకి రైతుల పట్ల ఎంత మరి ప్రేమ ఉందో అర్థమవుతూ ఉంది. ఈ చట్టాన్ని అమలు తీసుకొస్తూ జారీ చేసిన జీవో 512 కూడా రాష్ట్రంగా ఎందుకు ఉంచారు అని ఇవాళ రాష్ట్రంలో రైతాంగం అడుగుతున్నారు, రాజకీయ పార్టీలు అడుగుతూ ఉన్నాయి. ఎవరికి కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో అక్కడ సంబంధిత మంత్రులు కానీ, సంబంధిత వైసీపీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, రెవెన్యూ మంత్రి కానీ మరి వాళ్ళ సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ఈ భూ వివాదాల సత్వర పరిష్కారానికి ఉన్న కోర్టులు కానీ జడ్జిల సంఖ్య పెంచాల్సిందని అడుగుతూ ఉన్న పరిస్థితిలో దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ పెనం మీద నుంచి పొయ్యిలోకి రైతాంగాన్ని తోసేశారు. ఈ ఎవరైతే భూములు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరి పరిస్థితి కూడా ఇవాళ పెనం నుంచి పొయ్యిలోకి పడిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పే పరిస్థితిలో జగన్ రెడ్డి లేడు. ఇవాళ దోచుకున్న డబ్బంతా కూడా అడ్డం పెట్టి ఈ భూములని కూడా కొట్టేసే కార్యక్రమాన్ని మీరు తీసుకురావడానికే ఈ నల్ల చట్టాన్ని మీరు తయారు చేశారు. అడ్డగోలుగా ఇవాళ న్యాయ వ్యవస్థకే ముక్కుతాడేసే విధంగా న్యాయ వ్యవస్థ, న్యాయాధికారుల అధికారాలనే, హక్కుల్నే లాక్కునే విధంగా ఇవాళ మీరు ఈ చట్టాలని తయారు చేశారు. ఇవాళ ఏదైతే ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా కూడా మరి ఇవాళ ఇవన్నీ కూడా ఈ యాక్ట్లన్నీ కూడా పెట్టారు. వీటన్నిటి మీద కూడా సొంత వారి కోసం ఈ రికార్డులు సృష్టించే ఎత్తుగడ కోసమే 23 అక్టోబర్ 31 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టు జీవో కూడా జారీ చేశారు. ఇవన్నీ కూడా ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే, రైతాంగం ప్రశ్నిస్తూ ఉంటే ఇవాళ కలబొల్లి మాటలతో ఇవాళ మళ్ళీ మీ ఛానల్లో, మీ పత్రికల్లో మళ్ళీ తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ ప్రజలను నమ్మించాలని మళ్ళీ ఈ చట్టం గురించి గొప్పలు చెప్పుకునే కార్యక్రమాన్ని మీరు బయటపెట్టారు. ఇవాళ ఏదైతే దశాబ్దాల తరబడి రైతుల తరపున, ప్రజల తరపున మాట్లాడే లాయర్లు చెప్తుంటే కూడా, అడ్వకేట్ చెప్తుంటే కూడా మీరు లెక్క పెట్టకుండా ఇవన్నీ కూడా న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని అధికారులకి ఈ భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారాన్ని మరి న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని రెవెన్యూ అధికారులకి ఎలా కట్టబెడతారు? ఇది బాధ్యతారాజ్యం కదని చెప్పి అడుగుతున్నా కూడా ఎవరో కూడా సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ టైటిల్ రిజిస్టర్లో మీరు అడ్డగోలుగా ఈ భూ కబ్జాదారులందరినీ అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ పెట్టి ఇవన్నీ కూడా దోచుకునే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి. ముఖ్యమంత్రి దీని మీద సమాధానం చెప్పాలని కూడా రైతాంగం ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీరు ఏదైతే ఇవాళ వైసీపీకి వేసే ఓటు, ప్రతి ఒక్క ఓటు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని సమర్థించే ఓటు అవుతుంది. దీని